లలితా పారాయణానికి వెళ్ళామని చెప్పాం కదండి. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళైతే పూజ అంతా అయిపోయిందండి. ఆ అమ్మాయి హారతి ఇస్తుంది. కానీ ఆ అమ్మాయి చాలా గ్రేట్ అనిపించిందండి నాకు ఒక్క నిమిషం. ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లల్ని నెట్టుకుని పాపం వాళ్ళు ఎంత పేచీ పెట్టారంటే అంత పేచీ పెట్టారు. మేము వెళ్ళని చెప్పి పాపం వాళ్ళు కొద్దిగా ఏడుస్తూనే ఉన్నారు. ఉదయం వరలక్ష్మి వ్రతం చేసుకొని సాయంత్రం లలితా పారాయణం పెట్టుకుంటే ఎంత పని ఉంటుందండి. కానీ ఇప్పటి పిల్లల్లోని చాలా దైవభక్తి కలిగి ఉంటున్నారండి. ఈ అమ్మాయి అయితే భగవద్గీత చదువుతుందంట. తనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందని చెప్పిందని. నేను ఏంటి అని కూడా అడగలేదండి, లేకపోతే మెన్షన్ చేద్దాం దీంట్లో కూడా. చాలా ఆనందంగా అనిపించిందండి. దైవభక్తి ఇప్పటి పిల్లల్లో చాలా బాగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా పూజలు బాగా చేసుకుంటున్నారండి. మనం కోరుకునేది ఏంటి? అడగకుండా కోరుకునేది ఒకటే, దీవెనలండి. ఆ దీవెనలు మనం ఇస్తే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటారండి. నాకు అనిపించింది చెప్పాను. ఆ అమ్మాయి కూడా ఎప్పుడు అందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంతటి సౌభాగ్యాన్ని చేసుకోవాలని ఆ అమ్మాయికి సంకల్పం కలిగింది చూసారా. లలితా పారాయణం నేను ఎప్పటి నుంచో చేసుకుందాం అనుకుంటున్నాను, అవ్వట్లేదండి. ఆ అమ్మాయి కలిగినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్గా నేనే తాంబూలం తీసుకున్నానండి. అసలు అంటే లాస్ట్ తీసుకున్నాను. ఎంత బాగా అనిపించిందో ఆ అమ్మాయి దీవెనలు. నేనేనండి లాస్ట్ని తీసుకునేది నేనే. మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ అమ్మాయిని కూడా దీవించండి.